సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మేజర్ టర్నింగ్స్. చాలా మంది యాక్టర్స్, చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఈ విధంగా ఈ డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకున్న వాళ్ళలో. ఒకప్పుడు కృష్ణరాజు గారు హీరోగా ఎంటర్ అయ్యి విలన్గా టర్న్ అయ్యి తర్వాత మళ్ళీ హీరోగా ఎంటర్ అయ్యి ఒక వేరియేషన్. మోహన్ బాబు గారి లైఫ్లో ఉన్నటువంటి వేరియేషన్స్ మామూలు వేరియేషన్స్ కావు. అలాంటి వేరియేషన్స్ ఉన్నటువంటి నెక్స్ట్ హీరో టర్న్, కమెడియన్ టర్న్, క్యారెక్టర్ యాక్టర్ టర్న్, ఈ టర్న్లన్నీ కూడా సునీల్ కెరీర్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? వీడి హీరో ఏంటి అనేటువంటి కామెంట్స్ రావటం అనేది జరిగింది. కామెంట్స్ జరిగింది. సరే, ఓకే, హీరోగా సక్సెస్ అవ్వటం ఒక స్టేజ్ వరకు జరిగింది. తర్వాత మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయటం, ఆ హీరో నుంచి కమెడియన్స్ కి టర్న్ అయ్యేటప్పుడు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి? అది నిజం చెప్పాలంటే అది నాకు చాలా క్లారిటీతో ఉన్న మనిషిని ఆ విషయంలో ఏది తీసుకోవటం మానేసినప్పుడు అది బయట వాళ్ళు అనుకోవటమే తప్ప, అంటే వాళ్ళే తీసుకుని వాళ్ళే ఎంజాయ్ చేసి వాళ్ళే వదిలేయాలి తప్ప నేను తీసుకోవట్లేదు అది. ఎందుకంటే అలా అనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు పింక్ సినిమాలో క్యారెక్టర్లు అవి చేస్తున్నారు, ఇండియన్ సూపర్ స్టార్. ఆయన ఏం ఫీల్ అవ్వాలి? క్యారెక్టర్ అనేది ఏమి దిగిపోవటం కాదు. మన సుక్కు అన్నారు నాతో చేసేటప్పుడు, అసలు మన తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి మనమే క్రియేట్ చేసుకోలేదు. ఆయన మన ఇదిలో కూడా మాట్లాడారు, సభలో కూడా అన్నప్పుడు చెప్పారు, మనం క్రియేట్ చేసుకుంటే మనకు ఉంటారు కదా. అంటే మీన్స్ తెలుగు లాంగ్వేజ్ ఒకటి కదా, అక్కడ ఒక లాంగ్వేజ్, మన దాంట్లో లాంగ్వేజ్ వచ్చిందంటే కొన్ని వాటికి కొన్ని భాషాపరంగా కొన్ని ఈజీ ఉంటుంది లొకేషన్, అంతే. నిజంగా కూడా తన సుక్కు గారు అన్న మాట ఇప్పుడు మనం ఒకసారి సీరియస్గా ఒక్కసారి దాని మీద ఆలోచిస్తే, సరైనటువంటి క్యారెక్టర్ పెడితే ఒక బానిఫైడ్ యాక్టర్ అనేటువంటి వాడు కరువైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడే కాదన్నయ్య, నేను ఇప్పుడు మరి అలా అనుకుంటే నేను ఇప్పుడు నాకు తమిళ్లో ఒక 4 సినిమాలు వచ్చి తమిళ్లో చేస్తున్నాను, నేను తమిళ్లో నేర్చుకుంటున్నాను. మనకు వచ్చిన తమిళ్ వేరు అన్నయ్యో, క్యాజువల్ గా మాట్లాడుకునే తమిళ్ వేరుంటుంది. సినిమాలో రకరకాల స్లాంగ్ ని బట్టి ఆ క్యారెక్టర్ ని బట్టి, ఇప్పుడు మధురై తమిళ్ ఉందనుకోండి, ఈవెన్ చెన్నైలో ఉన్న ఇది కూడా, ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నాను నా వెస్ట్ గోదావరి మాట్లాడగలను, తిరుపతి స్లాంగ్, అక్కడ చిత్తూరు స్లాంగ్ నేను మాట్లాడలేను. మరి పుష్పాలో చిత్తూరు స్లాంగ్ నేర్చుకునే మాట్లాడాల్సి వచ్చిందిగా. అలాగే ఏదైనా అనంతం, మనకి ఏది మొత్తం వచ్చేయడం అనేది ఉండదు అని నేను నమ్ముతాను. ఇదేంటంటే అక్కడ మళ్ళీ మధురై తమిళ్ అనుకోండి వేరేలా ఉంటది, కొంచెం టంగ్ ట్విస్టింగ్ ఎక్కువ ఉంటది. అది అలా చదువు మరి ఆ లొకేషన్కి వెళ్ళి నేను చేస్తుంటే మళ్ళీ ఇద్దరు వచ్చి కుర్రోళ్ళు, ఒక పెద్ద టాప్ ఇండియాలో డైరెక్టర్ దగ్గర పనిచేసిన 2 కుర్రోళ్ళు వచ్చి 1 by 1 వచ్చి నాకు మరి లొకేషన్ లో నేను హీరోగా చెప్పారు. మరి ఇదేమంటాం అంటే అర్థమైందా తమిళ్లో? అంటే నేను ఏది అర్థమైందా మీకు? బౌండరీ అనేది మనం గీసుకుంటాం, మనకి నేచర్ బౌండరీ గీదు, అది రియలైజ్ అయ్యా. ఇప్పుడు ఏం ఉండదన్న తేడా, ఏదైనా సరే మనం వెళ్ళి లొకేషన్కి వెళ్ళి యాక్షన్ అని చెప్పినప్పుడు స్టార్ట్ చేసి కట్ అన్నప్పుడు ఆపేసి కాము కూర్చుంటే అదే మన జీవితం. అంటే ఫైనల్ గా అదే జరుగుతుంది. ఇది ఎక్కువ తీసేసుకోవటం మొదలెడితే తర్వాత దాన్ని మళ్ళీ తీయటానికి ఒక ప్రాసెస్ పడుతుంది మనలో నుంచి. ఈ అనుకోవటాలు ఇవన్నీ కూడా వీడి పని హీరోగా పని అయిపోయిందిరా, మళ్ళీ క్యారెక్టర్స్ రావడం ఇవన్నీ జనం అనుకోవటమే తప్ప యూ హావ్ నాట్ టేకన్ సింగిల్ ఇది కూడా తీసుకోలేదు. జనాలకు నిజంగా నేను బాగా నచ్చింది, నాకు కూడా నిజంగా నేను బాగా ఎక్కువ నచ్చింది. కామెడీ చేసినప్పుడు నవ్వించేవాడిని కదా, ఆ నవ్వుతున్నప్పుడు ఫస్ట్ నేను డైలాగ్ అన్న డబ్బింగ్ అప్పుడు అదంతా నేను నవ్వుకుంటాను కదా చూసినప్పుడు, డబ్బింగ్ దగ్గర ఎంజాయ్ చేయగలను చెప్పాను కదా నేను. చేసినప్పుడు కొన్ని జోకులు ఉన్నాయి. ఆ నవ్వు అనేది మనకిచ్చిన కిక్ ఉంటుంది అన్న, అది ఇంకేది ఇవ్వదు. ఆ నవ్వు అనే దాంట్లో ఆ ఎలిమెంటే అదే కష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో వేరే వాళ్ళని నవ్వించాలంటే అసలు మామూలుగా మాది చర్మం లేచిపోతుంది. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు మోర్ వరల్డ్ వాళ్ళ దగ్గర ఉంది, వరల్డ్ లో ఉన్న అంతా చూసేస్తున్నారు వాళ్ళు కామెడీ. సో వాళ్ళకి మోర్ టైం ఉంది చూడటానికి, మనకి టైం లేదు ఇక్కడ చూడటానికి. చేసేటప్పుడు బిజీగా ఉన్నప్పుడు చూడటానికి టైం ఎక్కడ దొరుకుతుంది? సో న్యూ ఐడియాస్ రిఫ్లెక్ట్ అయ్యి బ్రెయిన్లో రావడానికి మనకి వర్క్ చేసి వాళ్ళకి టైం తక్కువ. బై లక్ అదేనా ఐడియా వస్తే నవ్వించగలం. నవ్వేడేస్లో టఫ్ అన్నయ్య నా దృష్టిలో. ఏదో 6 packs ఏదో గ్రేట్ అంటారు, ఏది కాదు, ఓన్లీ నవ్వించడం చాలా టఫ్ అన్నిటికంటే, మిగతాది ఏదైనా ఈజీ. ఇప్పుడు ప్రజెంట్గా సునీల్ అంటే ఏంటి? వాట్ నువ్వు యు ఆర్ ఏ కమెడియన్ టు మీ, ఆర్ యు ఆర్ ఏ క్యారెక్టర్ యాక్టరా, విలనా, హీరోనా ఏంటి? మళ్ళీ హీరో వస్తే చేస్తారా? నేను ఏ క్యారెక్టర్కైనా రెడీగా ఉన్నాను. నేను 1 to 100 ఏదైనా చేస్తాను. ఇక ఈ బ్యారియర్స్ ఏం లేవు? ఏం లేవు. హీరో వస్తే హీరో చేస్తాను, ఏది వచ్చినా ఏదైనా చేస్తాను నేను, నాకు ఏం బ్యారియర్స్ లేవు. కెరీర్ ఎన్ని మలుపులు తిరిగిందో బాడీ కూడా అన్ని మలుపులు తిరిగింది. ఆ రోజున ట్రై చేసిన 6 pack అనేటువంటిది మామూలుగా హింస పెడితే వచ్చింది కాదు. ఎందుకంటే అంతకుముందు బబ్లీ, సునీల్ నేను ఒకటే చేయాలి, 3 ఎక్సర్సైజ్ నేను ఒకటే చేస్తే వస్తుంది నాకు. 1 ఎక్సర్సైజ్ చేయడమే కష్టం మామూలుగా,
పెయిన్స్ వస్తాయి. అంత హింస పెట్టిన బాడీ మళ్ళీ నార్మల్కి రావటం అనేటువంటిది యాజ్ పర్ ద మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే చాలా కష్టం. ఎలా అనిపించింది? Did you find any changes in your... మనం నేచర్కి దగ్గరగా ఉండే తింటే మన బాడీ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేచర్కి దూరంగా ఉన్నది ఏదన్నా చేస్తే మళ్ళీ మన బాడీని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా ఇమేజ్ అనేక దిష్టి తెలిద్దాం నాకు లోలో ఉండటమే ఇష్టం. మీరు లోలో ఉండటం అది వేరే విషయం, కానీ వచ్చిన ఇమేజ్ అయితే ఎవరు కాదని కదా. అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఆఫర్స్ ఎలా ఉన్నాయి? బాగా వస్తున్నాయి. దేవుడి దయ వల్ల, జయసింహనారాయణ ఆయన దయ వల్ల బాగా వస్తాయి నిజంగా. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు ఏమిటి ప్రస్తుతం? ఎన్ని సినిమాలు తెలుగులో కానీ తమిళ్లో కానీ? తెలుగులో అయితే మన RC-15 అండి, మన రామ్ చరణ్ గారిది, శంకర్ గారు మూవీ, దిల్ రాజు గారు, అదొకటి చాలా మంచి మేజర్ క్యారెక్టర్. అది మొత్తం అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్లు నేనే ఉంటాను. అండ్ ఇప్పుడు పుష్ప 2, అలాగే మన సాయి ధర్మ తేజ్ గారిది విరూపాక్ష సినిమా ఉంది కదా, అది ఆ సినిమా. అలాగే కమిటైన్ సినిమాలు ఒక 2-3 ఉన్నాయి. బడ్జెట్ సైడు పెద్ద చిన్న మీడియం అన్ని సినిమాలు చేస్తున్నా. నేను చిన్న సినిమా వల్ల పైకి వచ్చా, అలాగా మీడియం సినిమాల వల్ల పైకి వచ్చా. చాలా చేశాను. అలాగే అందరికీ సమాన్యాయమే చేసుకుంటూ వెళ్తున్నా. అలాగే మన రజనీకాంత్ గారి జైలర్, అండ్ శివకార్తికేయన్ గారిది మన మండేలా డైరెక్టర్ అశ్విన్ గారిది అది మహావీర్ అన్నం. అలాగే విశాల్ది మార్క్ యాంటనీ. ఇవన్నీ తమిళ్లో మాట్లాడి తమిళ్లో యాక్ట్ చేస్తాం ఇవి. అట్ ద సేమ్ టైమ్ అలాగే కార్తీ గారిది నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్ జపాన్. ఇవి తమిళ సైడ్ కొన్ని ఇంకా నడుస్తున్నాయి మాటలు. కొన్ని హిందీ సైడ్ నుంచి కొన్ని వస్తున్నారు దీని క్యారెక్టర్లకి. అంటే ఒక మనిషికి ఒక లిమిట్ ఉంటుంది కదా అన్నయ్య. ఎలా అంటే అందుకే మనకి దేవుడు 24 గంటలని ఒక లిమిట్ పెట్టి, 360 రోజులని ఒక లిమిట్ పెట్టి, ఆ లిమిట్లోనే అందరికీ కావాలి కాబట్టి కొన్నిటికి న్యాయం చేయగలుగుతున్నా, కొన్నిటికి కొంచెం దీనివల్ల కొన్నిటికి అడ్జస్ట్ చేయలేకపోతున్నా. బాగా బిజీ, ఫుల్ బిజీ. దేవుడి దయ వల్ల బిజీగా ఉన్నా. బైలింగువల్ అయిపోయి మల్టీలింగువల్ అయిపోయారు. ఏమో అలా జరిగింది అంతే. మిస్టర్ కింగ్ అనే సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి, ఆ సినిమా గురించి ఒక 2 నిమిషాలు. నాకు హీరోతో షేర్ చేసుకునే లాంటి క్యారెక్టర్ అబ్బాయి. తను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్న తను శరణ్ చాలా జెన్యున్గా అనిపించాడు అబ్బాయి. అంటే ప్యూర్గా ఉన్నాడు. అంటే మనకి ఒక మనిషిని చూస్తే ఒక యాటిట్యూడో ఒక స్టైల్లో, యాటిట్యూడ్ అంటే బ్యాడ్ అని కాదండి, గుడ్ కూడా. యాటిట్యూడ్స్లో బ్యాడ్ యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటాయి కదా. అది కాకుండా బేసిక్గా ఒక మనిషికి ఒకటి డామినేట్ చేసి కనపడుతుంటే దాన్ని యాటిట్యూడ్ అంటాం కదా, ఒక స్టైల్లో ఒక ఏదో. తను అదేమీ లేకుండా ప్యూర్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉన్నాడు. అది బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో చాలా జెన్యున్గా ఉన్నాడు ఆ అబ్బాయి. చేశాను. అలాగే డైరెక్టర్ శశిధర్ దానికి నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, నచ్చి చేశాను. అలాగే దాంతోపాటు ఇది కథ వెనుక కథ అని ఒక సినిమా చేశాను. అందులో థ్రిల్లర్ అది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ నాకు నా క్యారెక్టర్ బాగా నచ్చింది. అందులో కూడా మంచి ఇది ఉంటుంది. అలా ఇలా మీడియం రేంజ్ చేస్తున్న క్యారెక్టర్స్, ఈ మల్టీ లాంగ్వేజ్ లో చేస్తున్న వీటన్నిటితోటి సునీల్ కెరీర్ అనేటువంటిది గతంలో కొంటే ఇప్పుడు వెర్స్టైల్ ఎక్కువైంది, నాకు పెరిగింది. నాకు ఎక్కువ ఉంది వెర్స్టైల్. ఎలాగంటే పొద్దు నుంచి సాయం దాకా నేను అడిగా అనిల్ రావుని, నాకు బాగా తెలుసు భయ్యా ఏంటిది అంటే F3లో పొద్దున్న సాయం దాకా ఇలా ఉన్నాను, నైట్ 6 తర్వాత పుష్పాలు అవుతాయి. అలా 15 రోజులు చేశా. మరి నాకెంత ఇది ఉంటది వెర్స్టైల్. నాకు నా మనసుకి నా పెర్సెప్షన్ లో బాబు ఇది అయిపోయిందా, ఇప్పుడు దానికి ఓకే అది వేరే కథ రిధము, అయ్యి బాబోయ్ ఏంటి ఎలా చేస్తాం అని. ఆ ఫస్ట్ సీన్ ఉంది, అల్లుడు అని కత్తితో పొడితే మాట్లాడటం, ఇమీడియట్ గా సాయంత్రం ఏంది అట్టా చూస్తుండవు, అది ఉంది నా. అంటే ఒక 24 hours గ్యాప్ లోనే చూసిన అవన్నీ కూడా నేను ప్లాన్ చేసింది కాదు భయ్యా, నిజంగా అది అలా వచ్చింది ఎందుకో. సునీల్ కెరీర్ గురించి మాట్లాడుతూ అంటే త్రివిక్రమ్ ప్రస్తావన రాకుండా ఉండదు, చిరంజీవి గారి ప్రస్తావన రాకుండా ఉండదు. త్రివిక్రమ్ గారి గురించి ఒక 2 మాటలు, చిరంజీవి గారి గురించి 2 మాటలు, మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. చిరంజీవి గారి గురించి అంటే పిచ్చి, ఆయన అంటే పిచ్చి. ఇంకా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల నేను ఇంకో నటుడిని అయిపోయాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఆయన గురించి. ఇంకెంత చెప్పినా 67 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆయన. ఏం చెప్తా దాని గురించి? దానికి ఇంకేముంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గట్టిగా ఇస్తారని తెలుసు, అవి ఇవ్వాలని వెయిటింగ్లో ఉన్నాం.
మామూలు కష్టజీవా, వేరే లెవెల్. ఆ హుషారు అదేంటన్న, అది ఏమంటారు, వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఆరా, అది నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే దట్ వాళ్ళ కృషి, వాళ్ళ సాధన, వాళ్ళ కష్టంతో పాటు మన నేచరు, దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అదంతా ఒక శక్తి ఉంది కదా, అది కూడా ఎవరు మోస్తారో వాళ్ళకే వేస్తారు. త్రివిక్రమ్ గారితో ఎలా ఉంది ప్రస్తుతం మీ రిలేషన్? త్రివిక్రమ్తో అంటే నాకు ఈ మధ్య ఆయన గురూజీ అంటున్నారు, ఆ స్థాయికి వెళ్ళాడా? ఏంటి గురూజీ అంటావు? గురూజీ అంటే ఆ స్థాయికి వెళ్ళాడే కాదు, అసలు ఆల్రెడీ తను గురూజీయే, తను లెక్చరరే. ఇప్పుడు ఎవరిని గురువు అని పిలుస్తాం? మాస్టర్ని గురువు అని పిలుస్తాం కదా. మీరు తను షూటింగ్ చేస్తుంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు కదా, అది తను చదువుకున్నది. తను చాలా చదివాడు, ఎప్పుడు పుస్తకంతోనే ఉండేవాడు. తనకు తెలిసింది 10 మందికి చెప్దామనే మనస్తత్వం ఉన్న మనిషి. మీరు షూటింగ్లో ఎప్పుడన్నా నేను చెప్పింది చెయ్యండి, ఎప్పుడన్నా వెళ్ళి సరదాగా ఆ విషయం ఏంటి భయ్యా అంటే అన్నీ మర్చిపోయి మీకు ఆ విషయం గురించి ఆ పెన్ను పేపర్ పెట్టి ఇది భయ్యా మీకు అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేస్తాడు. అంటే తనలో గురు స్వభావం అనేది తన కూడా తీలేడు తను. నేను చెప్తాను ఈ రోజుని ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేసినా, ఎన్ని చేసినా, తనకు తెలిసిన నాలెడ్జ్ని, ఒక మ్యాథ్స్లో ఎవరికైనా డౌట్ వచ్చినా తను అడగటం లేటు, తన అందరికీ సమానంగానే తన నోట్లోంచి వచ్చేస్తుంది ఆ వర్డ్. తను నాకు స్నేహితుడు అవటం అనేది మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే అది అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆ దేవుడు దయ్య, దేశీమన్నారాయణ, దీనికి కూడా ఆయనకి ఆ నేచర్ కలిపింది. మేమిద్దరం కలిసి గడిపిన ట్రావెల్ కిక్ ఉంది కదా, ట్రావెల్ కిక్ అది ఇంకెవరికి రాదు. ఆ ట్రావెల్లో ఆ కిక్ ఉంది కదా, అంటే అక్కడ అది రాదు. పంజాబ్ గట్టులో హిందీ ప్రచార హిందీ నగర్లో, అవును, అక్కడ చిన్న రూమ్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు మీరిద్దరి జర్నీ అద్భుతమైనటువంటి జర్నీ. ఇద్దరి రైజ్ కూడాను వెరీ ఇన్స్పైరింగ్ రైజ్. పోతే ఫైనల్ గా ఒక్క మాట, సునీల్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా తెలీదు, ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటి? నాకు 2 పిల్లలు, పాప పేరు కావ్య కుందన, బాబు పేరు దుష్యంత్. శ్రీమతి పేరు శృతి. మా మదర్. కంబైన్డ్ ఫ్యామిలీ. దట్ ఈస్ యువర్ స్వీట్ హోమ్. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప వచ్చి ఇప్పుడు 10th అయ్యింది, బాబు వచ్చి 6th క్లాస్. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తామని ఇప్పుడే అడగలేదు నేను. వాళ్ళు ఏమనుకుంటే అది మనం చేద్దామంటే అవుతానే చెప్పండి. సునీల్ వెల్ సెటిల్డా, వెల్ ఆఫా? పర్లేదు, దేవుడి దయ వల్ల వెల్ సెటిల్డ్. వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రశంసించుకోవాల్సిన విషయం కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాతో వస్తున్న సరికొత్త ఇమేజ్తో మరంత కాలం, మరి ఇంకెంతో కాలం బానిఫైడ్ యాక్టర్ గా అద్భుతమైన కెరీర్ ని చూడాలి. నేనేం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, మీరు అన్నట్టే ఏదొచ్చినా నేను ఆస్వాదిస్తాను. ఓకే, లిమిటేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి అన్లిమిటెడ్ గా కెరీర్ ప్రాస్పరస్ గా సాగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.